రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న వేళ రాష్ట్రంలో పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. జిల్లాల వారీగా సునిశ్చిత ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాల వివరాలను సేకరిస్తోంది. ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాజకీయ ఆధిపత్యం, కులం, మతం, ఫ్యాక్షనిజం ప్రాతిపదికగా క్లిష్టమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించే పనిలో ఎన్నికల సంఘం నిమగ్నమైంది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయలేని పరిస్థితులున్న ప్రాంతాల్లో తగిన కార్యాచరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అనువుగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో అమలు చేసేలా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. జిల్లాల వారీగా అనుమతులు ఉన్న ఆయుధాలను వెనక్కి తీసుకుని భద్రపరచాలని ఎస్పీలకు సూచించారు. సమాచార వ్యవస్థను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే 662 బ్లాక్ స్పాట్స్ ను జిల్లా అధికారులు గుర్తించారని చెప్పారు. అలాంటి చోట్ల సమాచార వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. సివిజిల్ బృందాలు నిమిషాల్లోనే ఫిర్యాదు అందిన ప్రాంతానికి చేరుకునే వ్యవస్థను సిద్ధం చేసుకోవాల్సి ఉందని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ప్రతి ఒక్క వాహనాన్ని జియో ట్యాగింగ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా 359 కంపెనీల పారామిలిటరీ బృందాలను పంపించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు ద్వివేది వెల్లడించారు. రాష్ట్రంలోని 116 నియోజకవర్గాలను సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించామన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించుకోవాల్సి ఉందని కలెక్టర్లు, ఎస్పీలకు సూచనలు చేశారు. తీర ప్రాంతాల్లో మద్యం, నగదు, ఇతరత్రా రవాణా వ్యవస్థ ద్వారా అక్రమాలకు పాల్పడే వారిపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఫామ్ 7 దరఖాస్తుల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించి వాస్తవికత ఆధారంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సరైన విచారణ, పరిశీలన, ధృవీకరణ లేనిదే ఏ ఒక్క ఓటును కూడా తొలగించరాదని స్పష్టం చేశారు.